ఇంకొకటి ఆంధ్రాకి సంబంధించిన ఒకటి చెప్పాలనిపించింది నాకెందుకో ఈ రెండు అంశాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు నిన్న హైదరాబాద్కి వస్తే హైదరాబాద్లో వాళ్ళు కలిసి కూర్చున్నారు. ఎవరు? తెలంగాణలో ఆంధ్రాకు సంబంధించినటువంటి స్థానిక ఎన్నికల్లో పాపం తెలుగుదేశం పార్టీది ఆంధ్ర యువతలో బుడ్డగా గిత్తతకి పక్కకు రాయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ పార్టీ తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సిద్ధం కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలకు పిలుపునిచ్చారు. త్వరలోనే రాష్ట్ర పార్టీ నూతన అధ్యక్షుడి నియామకం ఉంటుందని వెల్లడించారు. జూబ్లీహిల్స్లోని చంద్రబాబు నివాసంలో టీడీపీ నాయకులతో శుక్రవారం సమావేశం జరిగింది. పార్టీ సంస్థాగత బలోపేతంపై దృష్టి సారించాలని నేతలకు సూచించారు. తెలంగాణలో సంస్థాగత బలము ఏది 2014 నుంచి ఇప్పటిదాకా లేనటువంటిది. ఇదే వార్త వీళ్ళు సాక్షి వాళ్ళు రాసిరేణు. అది కూడా చూద్దాం ఒక్కసారి. అది చూసి బంద్ చేసుకుందాం. 7-8 తేదీలో ప్రపంచ వరి సదస్సు. ఈ చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడిండు నిన్న అనేటువంటి దానిపైన వీళ్ళు ఒక ఆసక్తికరమైనటువంటి వార్త రాశారు. ఈయన జైలు పోతాడు, జైలు పోయేటాయన గురించి మనకెందుకు కానీ గొర్రెల స్కీము రాసిరబ్బా. ఇక ఇక్కడ టీడీపీ నామకే వాస్తేనే దుకాణం సర్దేయడమే బెటర్ అనే యోచనలో తెలంగాణ టీడీపీ నేతలతో భేటీలో పార్టీ బలోపేతంపై నోరు మెదపని అధినేత ఏపీలో అధికారంపైన క్లారిటీ ఇవ్వని చంద్రబాబు నాయుడు. తన శిష్యుడు రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్న తెలంగాణలో తెలుగుదేశం పార్టీని మూసేయడమే మంచిదనే అభిప్రాయంతో పార్టీ అధినేత చంద్రబాబు ఉన్నట్లు టీటీడీపీ వర్గాలే భావిస్తున్నాయి. ఏపీలో అధికారంలోకి వస్తున్నారనే మాటలే తప్ప తెలంగాణలో పార్టీకి అధ్యక్షుడు నియమిద్దామనే మాట కూడా బాబు నోట వెలువడడం లేదు. విదేశీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ వచ్చినటువంటి శుక్రవారం సాయంత్రం తన నివాసంలో తెలంగాణ నాయకులతో సమావేశమయ్యారు. ఇవన్నీ ఇక్కడ కూర్చొని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హైదరాబాద్లో కూర్చొని సమావేశాలు పెట్టడం ఎందుకు? మళ్ళీ వీళ్ళు ఆంధ్రాకు సంబంధించినటువంటి పోయి విజయవాడలో రావచ్చు కదా, ఈ హైదరాబాద్కి వచ్చి ఉండేందుకు? ఆస్తులు ఉండనిరి, మీ ఆస్తులు మెయింటైన్ చేసుకోండి. కానీ ఈడికి వచ్చి ఈ పనులు చేసేందుకు? పోనీ పూర్తి స్థాయిగా జాతీయ పార్టీ అని చెప్పుకునేటువంటి వాళ్ళు ఆ జాతీయ పార్టీ స్థాయిలోనే ఉండొచ్చు కదా. ఎవ్వరు నమ్మకుండా వెళ్ళిపోయినటువంటి పార్టీ అంటే చింత చచ్చినా పులుపు చావదన్నట్టుగా ఎందుకు అవన్నీ మనసులో పెట్టుకొని? చింత చచ్చినా పులుపు చావదన్నట్టే కదా. పార్టీ రద్దయ్యే ప్రమాదం పొంచి ఉన్నా ఎన్నికల్లో పోటీ కూడా చేయకపోవడంతో ప్రాంతీయ పార్టీగా తెలంగాణలో గుర్తింపు కూడా రద్దయ్యేటువంటి పరిస్థితి నెలకొంది. రేవంత్ రెడ్డికి మద్దతుగా కాంగ్రెస్కు అనుకూలంగా వ్యవహరించిన చంద్రబాబు నాయుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అభ్యర్థులను పోటీకి పెట్టలేదు. ఇప్పుడు కూడా రేవంత్ సర్కార్కు అండగా నిలవాలనే విధంగానే పార్టీ యంత్రాంగానికి ఉద్బోధ చేశారు. ఏపీలో జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు ధీమాను వ్యక్తం చేయకపోవడంతో నాయకులు ఆశ్చర్యానికి గురి చేసింది. జూన్ 4 తర్వాత వెలువడే ఏపీ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో పార్టీ గురించి ఆలోచిస్తామని బక్కన నరసింహులు, ఆనందగౌడ్, కాట్రగడ్డ ప్రసూన 60 సార్లు అన్నలకిళ్ళకి తిరుగుతుంది. ఎందుకు? ఏం పని లేదు. సాంబశివరావు, కోటేశ్వరరావు, నల్లలేకేశ్వరు ఏం పని లేక ఎవరో నలుగురు ఉంటారు. ఏదో రాజకీయం చేయాలి కాబట్టి ఆ పార్టీ పట్టుకొని ఉంటారు. ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించి స్థానిక సంస్థలలో పోటీ చేస్తారట. వాళ్ళు ఎంపీలు ఎమ్మెల్యేలు పోటీ చేయరట, స్థానిక సంస్థలు చేస్తారట. ఓపెన్గా అదే మాది ఆంధ్ర పార్టీ, మేము ఆంధ్రాలోనే ఉంటాం, తెలంగాణలో అక్కర్లేదని ఉండొచ్చు కదా. సార్ దానిపైన వేరే వీడియో చేసుకుందాం. ఇవి ఈరోజు ఉన్నటువంటి వార్తలు అనుకున్నటువంటి వాస్తవాలు, విశ్లేషణ. దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్